క్షణక్షణం పోరాటం కనంకనం ప్రజాపక్షం జనసేన న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం రాసలీలలు ఆధారాలతో సహా బయటపెట్టిన బాధితురాలు. సోషల్ మీడియాలో దుమ్మురేపిన వీడియో. పార్టీ నుంచి సస్పెండ్ చేసిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు. డిప్యూటీ సీఎం విరాళంపై ప్రశంసల వెల్లువ. అధికారంలో ఉన్నా లేకున్నా ఆయన పేదల వైపే. కార్పొరేట్ సంస్థల తరహాలో సొంత నిధుల విరాళం. దట్ ఈస్ పవర్ స్టార్ అంటూ నిలదీస్తున్న జన సైనికులు. తల్లిదండ్రులు జన్మనిస్తే భవిష్యత్ తీర్చిదిద్దేది గురువులే. అన్ని రంగాల్లో ఉత్తమ ప్రతిభ వెలికి తీసే పరిశ్రమ పాఠశాల. సమాజ దేశ నిర్మాణంలో వెలకట్టలేని స్థానం గురువులది. ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. సీఎం రిలీఫ్ ఫండ్ అంటే ఏమిటి? సీఎం రిలీఫ్ ఫండ్కే విరాళాలు ఎందుకు పంపిస్తారు? అక్కడ చేరిన ఫండ్ ఎవరికి ఎందుకు కేటాయిస్తారు? వరదలు, కోట్ల రూపాయల విరాళాలు నేపథ్యంలో జన సైనిక్ వీక్షకుల కోసం ఓ చిన్న కథనం. డీటెయిల్స్ చూస్తే సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం రాసలీలలు వీడియో లీక్ అయింది. చెల్లి అంటూనే తనపై లైంగికంగా దాడి చేశారని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై టీడీపీ అధిష్టానానికి సదరు మహిళ ఫిర్యాదు చేసింది. ఆదిమూలం ఎమ్మెల్యే అయిన తరువాత తనపై కక్ష కట్టి అసభ్యకరంగా ప్రవర్తించాడని సదరు మహిళ ఆరోపణలు చేసింది. తనతో వివాహేతర సంబంధం కొనసాగించాలని ఆమెపై ఎమ్మెల్యే ఒత్తిడి తీసుకొచ్చినట్లు ఆరోపణలు చేసింది. పలుమార్లు ఫోన్ చేసి తనని టార్చర్ చేశాడని తెలిపింది. దీంతో ఆదిమూలంను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ప్రకటించారు. ఎమ్మెల్యే ఆదిమూలం తనని లైంగికంగా వేధిస్తున్నాడని తన భర్తకు చెప్పడంతో కామాంధుడికి బుద్ధి చెప్పాలని నిర్ణయం తీసుకున్నామని పెన్లో కెమెరా పెట్టుకుని ఎమ్మెల్యే చెప్పిన భీమాస్ ప్యారడైజ్ హోటల్కు వెళ్లానని తెలియజేశారు. తనతో ఆదిమూలం అసభ్యంగా ప్రవర్తిస్తుండగా వీడియో రికార్డ్ చేసి తన భర్తకు అప్పచెప్పడం జరిగిందని వివరించారు. సదరు ఎమ్మెల్యే నుంచి తన కుటుంబానికి ప్రాణభయం ఉందని ఆదిమూలంపై చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహిళతో చనువుగా ఉన్న వీడియో వైరల్ పై ఎమ్మెల్యే ఆదిమూలం స్పందించారు. తానేంటో తన పనితనమేంటో సత్యవేడు నియోజకవర్గ ప్రజలకు తెలుసని టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం తెలిపారు. కావాలనే కొందరు టీడీపీ నాయకులు తనపై కుట్ర చేశారన్నారు. ఆమెతో తనకెలాంటి సంబంధం లేదన్నారు. ఆ వీడియో చూస్తే మార్పింగ్ చేసినట్టు కనబడుతుందని ఆదిమూలం పేర్కొన్నారు. తనపై రాజకీయంగా కుట్ర జరిగిందని మండిపడ్డారు. చేతిలో అధికారం లేనప్పుడు జేబులోంచి డబ్బులు తీసి కౌలు రైతులకు ఇచ్చారు. సొంత డబ్బులతో సేవా కార్యక్రమాలు కొనసాగించారు. గతంలో కామన్ మ్యాన్స్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనే సంస్థ ఏర్పాటు చేసి కోటి విరాళం ఇచ్చారు. తను సంపాదనలో ఇవ్వడానికి ఎప్పుడు వెనకాడని అరుదైన రాజకీయ నాయకుడిగా నిలిచారు. ఇప్పుడు చేతిలో అధికారం ఉంది, పార్టీ ఫండ్ ఉంది. అయినా సరే తన పందా మార్చలేదు. మళ్ళీ పెద్ద మనసు చేసుకొని తన సామాజిక బాధ్యత నెరవేర్చుకున్నారు. ఏపీ వరద బాధితుల కోసం ఇప్పటికే ₹1,00,00,000 విరాళం ప్రకటించిన పవన్ ఇప్పుడు తెలంగాణకు కూడా ₹1,00,00,000 ఇస్తానని ప్రకటించారు. అంతేకాదు ముంపుకు గురైన 400 గ్రామాల్ని గుర్తించి ఒక్కో పంచాయతీకి ₹1,00,000 చొప్పున అందించడానికి రెడీ అయ్యారు. అంటే 4 కోట్లన్నమాట. ఇదంతా ఆయన సొంత డబ్బు. పంచాయతీ ఖాతాలో నేరుగా ఈ మొత్తం జమ కానుంది. మరోవైపు మంత్రిగాను తన బాధ్యతల్ని సక్రమంగానే నిర్వహిస్తున్నారు పవన్. ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ అధికారుల్ని అప్రమత్తం చేస్తున్నారు. డిప్యూటీ సీఎం ఎక్కడ? వరద ప్రాంతాల్లో పవన్ పర్యటించట్లేదు అంటూ పవన్పై బురద జల్లాలనుకుంటున్న వైసీపీ నేతలు ఇప్పుడేమంటారు? ఎలా స్పందిస్తారు? లక్షల కోట్లు దోచుకున్న జగన్, ప్యాలెస్ పేరుతో ప్రజాధనాన్ని ఇష్టానుసారంగా ఖర్చు పెట్టిన జగన్ వరద బాధితుల కోసం ₹1,00,00,000 సహాయం ప్రకటిస్తే పవన్ గ్రామ పంచాయతీలకి ₹4 కోట్ల అందించడానికి ముందుకొచ్చారు. ఈ అంకెలు చెప్పడం లేదు. ప్రజా నాయకుడికి దోపిడీదారుడికి ఉన్న తేడా అంటూ జన సైనికులు ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు. అందరిలో కళ్ళ దానకర్ణుడిగా పవన్ కళ్యాణ్ నిలిచారు. ఆయన మంగళవారం ఆంధ్రప్రదేశ్కు వ్యక్తిగతంగా ₹1,00,00,000 విరాళం ప్రకటించారు. బుధవారం పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా వరద ముప్పును ఎదుర్కొన్న 400 గ్రామాలకు వ్యక్తిగతంగా ఒక్కో పంచాయతీకి ₹1,00,000 ప్రకటించారు. అలాగే తెలంగాణకు మరో ₹1,00,00,000 ప్రకటించారు. అంటే మొత్తం ₹6,00,00,000 వ్యక్తిగత సొమ్మును విరాళంగా ఇచ్చారు. సాధారణంగా కార్పొరేట్ సంస్థలు ఇలా ₹1,00,00,000 సాయం చేస్తుంటాయి. కానీ వ్యక్తిగతంగా ₹1,00,00,000 ఇచ్చేవారు తక్కువ. కొంతమంది సినీ హీరోలు మాత్రమే ఇస్తారు. అయితే 2 తెలుగు రాష్ట్రాలకు కలిపి ₹1,00,00,000 ఇచ్చిన వారు ఉన్నారు.
ప్రభాస్ మాత్రం 2 రాష్ట్రాలకు చెరో కోటి ఇచ్చారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం అనూహ్యమైన స్పందన ఇచ్చారు. పవన్ దాతృత్వం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. పార్టీని కూడా సొంత డబ్బుతోనే నడుపుతున్న పవన్ కళ్యాణ్ సినిమాల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఎక్కువగా పార్టీకి, ప్రజలకు సేవ చేయడానికి ఉపయోగిస్తున్నారు. గతంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కోసం పెద్ద ఎత్తున విరాళం ఇచ్చారు. పార్టీకి వచ్చే విరాళాలు పార్టీ నడపడానికి సరిపోకపోయినా ఆయన సొంత డబ్బులతో పార్టీ నడుపుతున్నారు. తనకు వచ్చే ఆదాయంలో అత్యధిక మొత్తం ఇలా విరాళాలు రూపంలో పవన్ కళ్యాణ్ ఇచ్చేస్తున్నారు. నేడు లండన్కు జగన్. ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ షెడ్యూల్ ప్రకారం గురువారం లండన్కు వెళ్లాల్సి ఉంది. ఆయన 2 కుమార్తెలు బ్రిటన్లో చదువుతున్న విషయం తెలిసిందే. వీరిలో పెద్ద కుమార్తె పుట్టినరోజు ఈ నెలలోనే ఉంది. దీంతో ఆయన కుమార్తెలను చూసేందుకు బ్రిటన్కు వెళ్లాల్సి ఉందని నెల రోజుల కిందటే హైదరాబాద్లోని నాంపల్లి సిబిఐ కోర్టు నుంచి అనుమతి తీసుకున్నారు. మొదట అనుమతి ఇవ్వొద్దని సిబిఐ తరఫున న్యాయవాదులు కోర్టును కోరినా గతంలో బెయిల్ నిబంధనలు ఉన్న ఆయన బ్రిటన్ సహా స్విట్జర్లాండ్ పర్యటనకు వెళ్లొచ్చారని పేర్కొన్న కోర్టు విదేశీ పర్యటనకు అనుమతిచ్చింది. దీంతో తాజా పర్యటనకు 20 రోజుల కిందటే కోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అయితే అక్రమాస్తుల కేసులో సాక్షులను ప్రభావితం చేయరాదని, ఒక దేశానికని చెప్పి వేరే దేశం వెళ్లరాదని ఆంక్షలు విధించింది. ఇదే సమయంలో ఫోన్ నెంబర్లు, పాస్పోర్ట్ వివరాలను కూడా పోలీసులకు చెప్పాలని, బ్రిటన్లో ఎక్కడ ఉంటున్నది, ఎక్కడెక్కడ పర్యటించేది కూడా వెల్లడించాలని పేర్కొంది. మొత్తానికి జగన్కు, ఆయన సతీమణికి కూడా విదేశాలకు వెళ్లేందుకు లైన్ క్లియర్ అయింది. ఈ మేరకు వారు ఏర్పాట్లు కూడా చేయనున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలకు వరదలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా ఏపీలోని ఉమ్మడి కృష్ణా జిల్లాతో పాటు ఇటు తెలంగాణలోని ఖమ్మం జిల్లాలు వరదలకు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఈ సమయంలో సినీ సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు ఎవరికి వారు తమకు తోచిన సాయం చేస్తున్నారు. అటు సినీ స్టార్స్ అందరూ సీఎం రిలీఫ్ ఫండ్కు భారీగా విరాళాలు ఇస్తుండడం మంచి పరిణామం. నేరుగా రిలీఫ్ ఫండ్కు విరాళాలు ప్రకటించారు. ఇంతకీ అసలు సీఎం రిలీఫ్ ఫండ్ అంటే ఏంటి, ఎలా డొనేట్ చేయాలో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. సీఎం రిలీఫ్ ఫండ్ 1977 నవంబర్ 19న ఉమ్మడి ఏపీలో ప్రారంభమైంది. గ్రామీణ ప్రజలకు, ముఖ్యంగా దారిద్ర్య రేఖకు దిగువన నివసిస్తున్న వారికి ఆపత్కాలంలో సాయం అందించడమే ఈ సహాయ నిధి ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాల బాధితులకు సహాయం చేయడంలో ఈ నిధులు గొప్పగా ఉపయోగపడతాయి. ఎలాంటి వివక్ష లేకుండా నిరుపేదలకు సహాయం చేయడానికి ఈ ఫండ్ను ప్రభుత్వం వినియోగిస్తుంటుంది. సంబంధిత పేషెంట్ల వైద్య బిల్లులను రియంబర్స్మెంట్ చేయడానికి కూడా ఈ ఫండ్ను ఉపయోగిస్తారు. ఏపీలో సీఎం రిలీఫ్ ఫండ్ ఆఫీస్ సెక్రటేరియట్ వెలగపూడి, అమరావతిలో ఉంది. ఇటు తెలంగాణలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సెక్రటేరియట్లో ఈ ఆఫీస్ ఉంది. ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్కు విరాళం అందించాలంటే వెబ్సైట్ ద్వారా సాయం చేయొచ్చు. యూపీఐ స్కానర్తో పాటు బ్యాంక్ అకౌంట్ ద్వారా విరాళం పంపించవచ్చు. ప్రభుత్వ ఉద్యోగి అవినీతి రాజ్య వ్యతిరేక నేరమేనని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉద్యోగి చేసే అవినీతిని రాజ్యానికి, సమాజానికి వ్యతిరేకంగా చేసిన నేరంగానే చూడాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడుతుంది. డబ్బులు తీసుకుని ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసిన నిందితులకు సంబంధించిన క్రిమినల్ కేసును సంబంధిత కక్షిదారుల మధ్య రాజీ కుదురుకుందన్న కారణంతో మద్రాసు హైకోర్టు కొట్టివేయడాన్ని సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం తప్పుపట్టింది. హైకోర్టు ఉత్తర్వులను పక్కన పెట్టి నిందితులపై క్రిమినల్ ఫిర్యాదును మళ్లీ తెరవాలని ఆదేశించింది. డబ్బులతో ప్రభుత్వ ఉద్యోగాలను కొనేవారు తిరిగి ఆ మొత్తం సంపాదించడానికి అవినీతికి పాల్పడతారని, దీంతో పరోక్షంగా ప్రజలు బాధితులు అవుతారని, అందువల్ల ఇలాంటి కేసుల్లో నిందితులను ఉపేక్షించకూడదని ధర్మాసనం పేర్కొంది. పలాస జీడిపప్పుకి ఇక మహాప్రసాదం. తిరుమల లడ్డు ప్రసాదానికి ఇక నుంచి పలాస జీడిపప్పు. తొలిసారి బీట్ దక్కించుకున్న పలాస వ్యాపారి కోరాడ సంతోష్ రోజుకు 3 టన్నులు జీడిపప్పు సరఫరాకు ఒప్పందం. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదానికి అవసరమయ్యే జీడిపప్పును సరఫరా చేసేందుకు పలాసకు చెందిన వ్యాపారి కోరాడ సంతోష్ త్రిబుల్ఎస్ ఇంటర్నేషనల్ ఆగ్రో టెండర్లు దక్కించుకున్నారు. 3 రోజుల కిందట గ్లోబల్ విధానంలో టెండర్లు పిలిచారన్నారు. ఇందులో కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వందలాది మంది వ్యాపారులు పోటీ పడ్డారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో రోజుకు 3 టన్నుల జీడిపప్పు తిరుపతి లడ్డూల తయారీకి అవసరమవుతుందన్నారు. సుమారు 45 సంవత్సరాల క్రితం తిరుపతి లడ్డు తయారీకి పలాస జీడిపప్పు సరఫరా అయిందని, మళ్ళీ ఇప్పుడు మనకు అవకాశం వచ్చిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. టీచర్స్ డే సందర్భంగా మదనపల్లె శ్రీ శ్రీనివాస డిగ్రీ కళాశాలలో విజయవంతంగా నిర్వహించిన రక్తదాన శిబిరం. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శ్రీ శ్రీనివాస డిగ్రీ కళాశాల, లయన్స్ క్లబ్స్ ఆఫ్ మదనపల్లె సహకారంతో ఎన్ఎస్ఎస్ యూనిట్ చురుకుగా పాల్గొనడంతో రక్తదాన శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించారు. కళాశాల ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమానికి విద్యార్థులు, అధ్యాపకులు, స్థానికులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ శిబిరాన్ని సంస్థ చైర్మన్ ఎన్ కృష్ణారెడ్డి ప్రారంభించి రక్తదానం
యొక్క ప్రాముఖ్యతను, ప్రాణాలను కాపాడే ఒక ఉదాత్తమైన కార్యక్రమం అని తెలియజేశారు. ప్రిన్సిపల్ బి కృష్ణారెడ్డి మరియు కరస్పాండెంట్ ఎన్ శ్రీనివాసులు రెడ్డి కూడా హాజరై పాల్గొన్న వారికి తమ సహాయ సహకారాలు అందించారు. దాతలు చేసిన నిస్వార్థ కార్యక్రమానికి మెమోంటోలు, సర్టిఫికేట్లు అందజేశారు. మొత్తం 101 యూనిట్ల రక్తదానం చేశారు. ఈ కార్యక్రమం సేవా స్ఫూర్తిని మరియు సామాజిక బాధ్యతను నొక్కి చెప్పింది. ఇది సంస్థ ద్వారా అందించబడిన విలువలలో ప్రాధాన్యమైనది. కళాశాల యాజమాన్యం, లయన్స్ క్లబ్ మదనపల్లె వారి విలువైన సమన్వయంతో మరియు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన దాతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. వరద బాధితులకు అండగా 6 కోట్ల భారీ విరాళం ప్రకటించిన గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి పాలాభిషేకం చేసిన జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మైఫోర్ట్ మహేష్. దేశ రాజకీయ చరిత్రలో ఒక రాజకీయ నాయకుడు ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు తన సొంత నిధులు, అది కూడా 6 కోట్ల రూపాయలు విరాళంగా ప్రకటించడం ఇదే ప్రథమం అని కొనియాడారు. ఇలాంటి నాయకునికి ప్రతి ఊరు, ప్రతి మండలం, ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో పాలాభిషేకం చేయాల్సిందిగా జనసేన నాయకులకు విజ్ఞప్తి చేసిన మైఫోర్స్ మహేష్. 2 తెలుగు రాష్ట్రాలకు ₹1 కోటి చొప్పున 2 కోట్లు, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మంత్రిగా దాదాపు 400 పంచాయతీలకు గాను ఒక్కొక్క పంచాయతీకి ₹1,00,000 చొప్పున ₹4 కోట్ల విరాళం ప్రకటించిన గొప్ప వ్యక్తిత్వం ఉన్న ప్రజా నాయకునికి ప్రతి ఊరు, ప్రతి మండలం, ప్రతి నియోజకవర్గంలో పాలాభిషేకాలు ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ చేసిన సహాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలందరూ వారికి తోచినంత సహాయం చేసే విధంగా జనసేన శ్రేణులు అందరూ కృషి చేయాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ చిత్తూరు జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు అమర్ నారాయణ, జనసేన నాయకులు రామ్మూర్తి, చిరంజీవి, రమణ, అయాజ్, పవన్ తదితరులు పాల్గొన్నారు. వరదల్లో చిక్కుకుని కొట్టుమిట్టాడుతుంటే ప్రజలు అస్తవ్యస్తంగా ఉన్న ఈ పరిస్థితుల్లో రాజకీయ నాయకులు, సినిమా హీరోలు చాలా మంది స్పందించి ₹1 దానం చేస్తారు. కానీ భారతదేశ చరిత్రలో లేదా ప్రపంచ రాజకీయ చరిత్రలో ఏ వ్యక్తి కూడా ఒక ముఖ్యమంత్రిగానో, ఒక ఉప ముఖ్యమంత్రిగానో, ఒక మంత్రిగానో ఉంటూ కొన్ని కోట్ల రూపాయలు విరాళంగా ప్రకటించిన చరిత్ర మనం ఇప్పటి వరకు ఇన్నేళ్ల రాజకీయ చరిత్రలో ఎప్పుడూ చూడలేదు, వినలేదు. అలాంటిది మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ₹6 కోట్ల విజయవాడ వరద బాధితుల కోసం 6 కోట్ల ఆయన సొంత కష్టార్జితాన్ని ఇవ్వడం ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఆయన్ని అభినందించాల. ఎందుకంటే ఈరోజు అధికారం వచ్చిందంటే ఎంత సంపాదించుకున్నాం, కోట్లు సంపాదించుకున్నాం, వాళ్ళ మంత్రులు కొడుకులకి కోట్ల కార్లు కొనివ్వడం, బంగళాలు కొనివ్వడం, లేదా కోట్ల అవినీతి చేసుకుని వెనకేసుకోవడమే చూసాం. కానీ ఏ రాజకీయ నాయకుడు భారతదేశంలో ఈ రోజు వరకు ఇన్నేళ్ల స్వతంత్ర భారతదేశంలో ఏ రోజు ₹1 ఇచ్చిన పాపాన విరాళంగా రాజకీయ నాయకుడు ఊరుకుపోయింది లేదు. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు ₹6 కోట్ల మా జనసేన పార్టీ కార్యాలయంలోనే ఆయన బస చేస్తున్నారు. కనీసం ఇల్లు కూడా లేదు ఆయన విజయవాడలో. ఆ 6 కోట్లతో మంచి బంగ్లా కట్టుకునే పరిస్థితి ఉంది. అయినా ప్రజల కష్టాలు అంటే ప్రజల కష్టాలే ముఖ్యంగా కనిపిస్తాయి. కానీ ఆయన కంటే 100 రెట్లు 1000 రెట్లు ఉన్న మాజీ ముఖ్యమంత్రి కానీ ఇలాంటి వాళ్ళు సొల్లు చెప్పుతారే కానీ ఎవరికి ప్యాకెట్ పులిహోర ఇచ్చిన పాపాలు పోరు. అలాంటి రాజకీయ నాయకులు ఉన్న ఈ తరంలో పవన్ కళ్యాణ్ గారు ₹6 కోట్ల ఇస్తే దాన్ని ప్రతి ఒక్కరు, ముఖ్యంగా జనసేన పార్టీ నాయకులు, టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు ప్రతి మండలంలోనూ దీని గురించి ప్రెస్ మీట్లు పెట్టి పాలాభిషేకాలు చేసి ఇది ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత ఉంది. తల్లిదండ్రులు జన్మనిస్తే పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దేది, వారి ప్రవర్తనను రూపుదిద్దేది ఉపాధ్యాయులే. భావి భారత పౌరులను తీర్చిదిద్దేది కూడా వారే. ఉపాధ్యాయులు దేశానికి ఉత్తమ పౌరులని అందించే సేవకులు. అందువల్ల ఉపాధ్యాయులను గౌరవించటం, సత్కరించటం, దేశాన్ని గౌరవించటం, సత్కరించటమేనని మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా స్పష్టం చేశారు. మదనపల్లె పట్టణంలోని పలు పాఠశాలలో గురు పూజోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక ప్రైవేట్ కళ్యాణ మండపాల్లో నిర్వహించిన గురు పూజోత్సవాలకు ఎమ్మెల్యే షాజహాన్ హాజరై గురువులను ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గురువులే ఈ భవిష్యత్తు విధాతలని కొనియాడారు. దేశానికి ఉత్తమ లాయర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులు, మేధావులు ఇలా అన్ని రంగాల్లోనూ అందించేకి అహోరాత్రులు కృషి చేసేవారే గురువులని కొనియాడారు. గురువు స్థానానికి వెలకట్టలేమని అభిప్రాయపడ్డారు.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం రాసలీలలు ఆధారాలతో సహా బయటపెట్టిన బాధితురాలు. సోషల్ మీడియాలో దుమ్మురేపిన వీడియో. పార్టీ నుంచి సస్పెండ్ చేసిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు. డిప్యూటీ సీఎం విరాళంపై ప్రశంసల వెల్లువ. అధికారంలో ఉన్నా లేకున్నా ఆయన పేదల వైపే. కార్పొరేట్ సంస్థల తరహాలో సొంత నిధుల విరాళం. దట్ ఈస్ పవర్ స్టార్ అంటూ నిలదీస్తున్న జన సైనికులు. తల్లిదండ్రులు జన్మనిస్తే భవిష్యత్ తీర్చిదిద్దేది గురువులే. అన్ని రంగాల్లో ఉత్తమ ప్రతిభ వెలికి తీసే పరిశ్రమ పాఠశాల. సమాజ దేశ నిర్మాణంలో వెలకట్టలేని స్థానం గురువులది. ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. సీఎం రిలీఫ్ ఫండ్ అంటే ఏమిటి? సీఎం రిలీఫ్ ఫండ్కే విరాళాలు ఎందుకు పంపిస్తారు? అక్కడ చేరిన ఫండ్ ఎవరికి ఎందుకు కేటాయిస్తారు? వరదలు, కోట్ల రూపాయల విరాళాలు నేపథ్యంలో జన సైనిక్ వీక్షకుల కోసం ఓ చిన్న కథనం. క్షణక్షణం పోరాటం, కణం కణం ప్రజాపక్షం. జన సైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.